హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ హెల్తీ అయిన కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యాబేజీ పచ్చిశనగపప్పుతోని రైస్తో చపాతీతో చాలా బాగుంటుందండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. తయారీ విధానం చూసేద్దామా. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల క్యాబేజీ స్మెల్ అనేది తగ్గుతుందండి. చాలామంది క్యాబేజీ స్మెల్ ఇష్టపడరండి, అలాంటి వాళ్ళకి నచ్చుతుంది. నెక్స్ట్ ఇందులోని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దంచి వేసుకున్నాను నేనైతే. వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను క్యాబేజీ అయితే ఒక 250 గ్రామ్స్ అండి, పావు కేజీ ఉంటుంది. బాగా కడిగేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే ఇందులోని పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ మూత పెట్టుకొని ఈ క్యాబేజీ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు కూడా బాగా ముగ్గినవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్లేట్ మూత పెట్టుకొని టమాటాలు బాగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటా ఉడికించుకోవడం గ్రేవీ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకొని వేసుకోవాలి. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు శనగపప్పు. నేనైతే ఒక కప్పు అయితే వేసాను వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం కూడా మీకు కారం ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఇందులోకి వాటర్ క్వాంటిటీ అనేది మీకు తక్కువగా కావాలనుకుంటే తక్కువ, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గ్రేవీ అలా వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి అయితే మసాలా అయితే యాడ్ చేశానండి. మసాలా అంటే ఏమి లేదండి, ధనియాల పొడి ఒకటే యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ధనియాల పొడి వేసేటప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతాయండి. శనగపప్పు మరీ మ్యాష్ చేసుకోకూడదండి, ఎందుకంటే బాగా మెత్తగా రాకూడదు, కొంచెం పలుకుల్లా ఉంటేనే బాగుంటుందండి. ఇలా అయితే వస్తుందండి ఫైనల్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.